ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నిన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరుతు నిన్ను యేసయ్యా
భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేసావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేసావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.
మరి సమయంలో మనం అందరం కూడా లేచి నిలబడదాం. కొన్ని నిమిషాల్లో ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనందరినీ కూడా కాపాడుచున్నది దేవుడే. దేవుడు మనకు బలమై ఉన్న దుర్గమైనగా మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనపై చూపించిన దేవుని యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని దేవుడు ఎంతగా విమోచించి ఉన్నాడో, ఎంతగా మనల్ని కాపాడారో దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని తట్టు మనము రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునిని మనమందరం కలిసి ఆయన పరిశుద్ధమైన నామమును మనం మహిమపరచుద్దాం. గగనాల పైన కూర్చున్న మహారాజువు, సంద్రాల పైన నడిసొచ్చే రారాజువు, గగనాల పైన కూర్చున్న మహారాజువు, సంద్రాల పైన నడిసొచ్చే మహారాజువు, యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే రావాలి, యేసయ్యా నీవే రావాలి, గగనాల పైన కూర్చున్న మహారాజువు, సంద్రాల పైన నడిసొచ్చే మహారాజువు, గగనాల పైన కూర్చున్న మహారాజువు, సంద్రాల పైన నడిసొచ్చే మహారాజువు, ఆకాశం నీది, భూమియు నీది, సముద్రము నీది, జలరాశులు నీది, ఆకాశం నీది, భూమియు నీది, సముద్రము నీది, రాశులు నీవి, ఆదియు నీవే, నాంతము నీవే, ఆదియు నీవే, నా సర్వము నీవే, నా సమస్తము నీవే, సర్వము నీవే,
నా సమస్తము. అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే రావా. ఆమేన్. యేసయ్యా నీవే కావా, యేసయ్యా నీవే రావాలి. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా ప్రాణము నీవే. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా ప్రాణము నీవే. ఉపకారివి నీవే, నా కాపరి నీవే. ఉపకారివి నీవే, నా యజమానుడ నీవే, నా బలవంతుడ నీవే. యజమానుడ నీవే, నా అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే. ఆమేన్. యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే రావాలి. పరలోకం నీవే, పట్టణము నీవే, పరిశుద్ధుడ నీవే, పరమాత్ముడ నీవే. పరలోకం నీది, పట్టణము నీది, పరిశుద్ధుడ నీవే, పరమాత్ముడ నీవే. అబ్రహాము నీవే, ఇస్సాకు నీ చెప్దామా. అబ్రహాము యాకోబు నీవే, నాకు చాలిన దేవుడా. యాకోబు నీవే, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే రా. అవును దేవా, నీకు నాకు కావాలి, నాతో నీవు రావాలి. గగనాల పైన కూర్చున్న మహారాజువో, చంద్రాల పైన నడిసొచ్చి మహారాజువో. గగనాల పైన కూర్చున్న మహారాజువో, చంద్రాల పైన నడిసొచ్చి మహారాజు. యేసయ్యా యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే రా. అందరూ కలిసి పాడదామా. యేసయ్యా నీవే కా. ఆమేన్. యేసయ్యా నీవే రా. చెప్పండి మాట. యేసయ్య మనసారా చెప్దాం. అయ్యా నీవు నాతో ఉండాలి, నీవు నాకు కావాలి దేవా. యేసయ్యా ఆయన మనతో ఉంటే ఏ దిగులు ఉండదని మనకి. ఆయన మనతో ఉంటే ఏ భయము మనకు ఉండదు. యేసయ్యా దేవా నీవు నాకు కావాలి, ఈ సాయంకాల సమయంలో నీవే నాకు కావాలి దేవా. నీవే రావాలి, యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే రావాలి. రెండు చేతులు తోటి చెప్దామా. యేసయ్యా నీవే, పూర్ణ హృదయంతో అడుగుదాం. యేసయ్యా నీవే రావా. అందరూ కలిసి యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే. దేవా నీవు కావాలి మాకు,
నీవే మాకు కావాలి. ఎందుకంటే నీవు మాతో ఉండగా ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి పాపమైనా సరే అది మా నుండి దూరం చేయగలిగిన దేవుడు. ఏ పరిస్థితి అయినా సరే, ఏ బలహీనత అయినా సరే, నీవు మాకు ఉండగా, నీవు మాతో ఉండగా ఏ భయము మమ్మలను తండ్రి మమ్మల్ని ఏమీ చేయదు. ఈ సాయంకాల సమయంలో దేవా నీవు కావాలి మాకు, నీవు మాతో ఉండాలి, నీవు మాతోనే రావాలి అని ఎవరైతే మనసారా అడుగుతున్నారో వారిలోనికి మీరు వచ్చు దేవుడు. ఇదిగో హృదయం అనే తలుపు తడుతున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యందు నేను నిలిచి ఉంటాను, వాడు నా యందు నిలిచి ఉండును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను మనం సద్వినియోగం చేసుకుందాం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చిన బలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు. పాటలు పాడొచ్చు మీ ఘనమైన నామాన్ని స్తుతించు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభు నీ పాదాల చెంత చేరి నీ నామమును స్తుతించి ఘనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. నిన్ను మహిమపరచుట, నిన్ను స్తుతించుట ఎంతో మంచిది తండ్రి. ఈ మంచిదైన క్రమంలో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో వర్తమానంలో కొరకు వెళ్తున్నాం. మా అందరికీ కావలసిన నీ వాక్యమును సిద్ధపరచండి. ఏ మాటలు మాతో మాట్లాడబోతున్నావో ఆ మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకున్నట్లుగా మా హృదయాలను మీరు స్థిరపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా లైన్గా సర్దుకొని కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధిని ఇలాగ మనం సద్వినియోగం చేసుకుంటూ ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి రెండు చేతులెత్తి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఈ యొక్క యూత్ మీటింగ్లో పాలు పొందుతున్న మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభాది వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము. ఇర్మియా తర్వాత ఉంటుంది ఈ పుస్తకం. 3వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఈ సమయంలో మనము చదువుకుందాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అది అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను అనే మాటలు ఇక్కడ మనం చదువుకుందాం. ఈరోజున ఇది యూత్ మీటింగ్ కాబట్టి
యవన కాలం గురించిన విషయాలు, యవన కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎటువంటి ప్రవక్తను కలిగి ఉండాలో దేవుడు మనందరితో మాట్లాడుతుండగా దేవుని యొక్క మాటల్లో మనం వింటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనము నడిపించబడదుము గాక. ఆమేన్. ఇక్కడ ఏ కాలంను గూర్చి రాయబడ్డదంటే యవన కాలంను గూర్చి రాయబడ్డది. కొన్ని చోట్ల కాలముల గూర్చి రాయబడ్డది అంత్యకాలము, కడవరి కాలము, లేకపోతే బాల్యము అనే కొన్ని కాలాల గురించి రాయబడుతూ ఉంటుంది. కానీ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏ కాలంను గూర్చి రాయబడ్డదంటే యవన కాలం. ఏ కాలం అండి? యవన కాలం. ఉదాహరణకు ఇక్కడ యవనస్తులుగా ఉన్నారు, యవన కాలాన్ని దాటి ముందు దశలోనికి అనగా తదుపరి దశలోనికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఆలోచించేయండి. దేవుడు మనందరితో మాట్లాడు దేవుడై ఉన్నాడు. చాలామంది వినాలే కానీ విన్న ప్రకారము చేయలే. కానీ ఈ రోజున దేవుడు ఎవరిని చూసి సంతోషిస్తాడంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని ఆచరణలో ఎవరైతే పెడుతున్నారో వారిని చూచే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వింటాం కానీ దాన్ని ఎందుకో ఆచరణలో మనము పెట్టలేం. ఉదాహరణకు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అంటాడు ప్రతి దినము మనం ఏం చేయాలంటే ఆ ప్రార్థన ఉందా? బైబిల్లో ఉందండి? లేదండి? ఉంది. మరి ఆచరణలో పెట్టేవారు ఎంతమంది ఉంటున్నాం? బైబిల్లో మరొక చోట రాయబడలేదు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి. అంటే శోధన వస్తుంది, ఇంకా శోధనలోకి మనం వెళ్ళలేదు. దేవుడు మనతో అంటున్న మాట ఏంటంటే అండి, ఇంకా శోధన రాకముందే మనం ఏం చేయాలంట? మెలకుగా ఉండి. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకిచ్చాడు. మనము చేయవలసిన నియమము ఇక్కడ రాయబడుతూ ఉన్నది. అదే రీతిగా ఇక్కడ యవనస్తులను గూర్చి కొన్ని నియమములు ఇచ్చాడు. ఏంటంటే అక్కడ యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. మిమ్మల్ని అడుగుతున్నాను, కాడి అనే మాటకు చాలామందికి తెలుస్తుంది. ఎందుకో ఒకసారి మనం ఆలోచించేది. కాడి అన్న దాని యొక్క మాటకున్న అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో యోక్ అని అంటారు. ఇప్పుడు పూర్వ రోజుల్లో ఎద్దుల బండ్లు ఉండేవి. ఏంటండి? ఎద్దుల బండి, గుర్ర బండ్లు. కానీ ఈ ఎద్దుల బండి ఇటు పక్క ఉన్న ఎద్దుకి ఇటు పక్క ఉన్న ఎద్దుకి ఏం చేస్తారంటే అటు పక్క నుండి ఇటు పక్క ఒక కర్ర బరువు అయినది, ఒక ఏమన్నా ఒక మ్రానులాగా ఉంటుంది. మ్రానుని ఏం చేస్తారంటే చక్కగా చెక్కుతారు. చక్కగా ఏం చేస్తారంటే చెక్కి అటుపక్కన ఎద్దు మీద ఎద్దు, ఇటు పక్కన ఎద్దు మయాన్ని పెడతారు. మధ్యలో బండిని వెళ్ళడానికి అనగా బండిని లాగేటట్లుగా. ఈ కాడి ఎంత బరువైనదో ఎద్దులకు తెలుస్తుంది. ఆ బరువైన కాడిని ఏం చేస్తాయంటే ఈ రెండు ఎద్దులు ఏం చేస్తాయి? సమానముగా అటే పక్కన ఎద్దు, ఇటే పక్కన ఎద్దు ఏం చేస్తుంది? సమానంగా ఏం చేస్తుందంటే మోపుతుంది. ఇప్పుడు సమానంగా మోయలేదనుకోండి, ఏమో తెలుస్తుంది? బరువు ఒక్కదాని మీదే పడుతుంది. ఉదాహరణకు రెండు ఎద్దులు ఉన్నాయి, ఇటే పక్క ఎద్దు ఉన్నది సమానంగా, రెండు ఎద్దులు సమానంగా లేవనుకోండి, ఏమవుతుంది? దేవుడు కూడా యవన కాలంలో ఒక కాడిని పెడుతున్నాడు. ఆ కాడి మనం ముందుకు ఆలోచన చేస్తే తెలుస్తుంది ఏ కాడి అనేది. కాడి అనే మాటకు అర్థం ఏంటంటే బరువు. చెప్పండి, ఏంటి మాట్లాడాలి? బరువు. కొన్నిసార్లు మనం బరువులు మోస్తాం.
ఈ రోజున్న పరిస్థితులను బట్టి చాలామందికి డాక్టర్ గారు చెప్పే సలహా ఏంటంటే తెలుసండి, బరువులు ఎక్కువగా మోయకండి. ఎందుకు? బలం లేనప్పుడు బరువులు ఏం చేయకూడదంటే ఎక్కువగా మోయకూడదు. మరి బలం ఉన్నప్పుడు మోయచ్చు. కానీ యవన కాలంలో ఉన్న ఆ బలము మరి దేని వయసులో ఉండదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ కాడి ఈ బరువును మోయడము నరునికి ఎలాంటిదంటే మేలు అని చెప్తున్నాడు. ఏంటి ఆ బరువు? ఏంటి ఆ బరువు అనేది కొంచెం ఇంకా లోతుకి వెళ్తే మనకు అర్థమవుతుంది. దానికంటే ముందు మనం చదువుకున్న వాక్యంలోకి వెళ్దాం. అది అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. అంటే ఆ బరువును మోపింది ఎవరో? దేవుడే. బరువు మోయమని చెప్తుంది ఎవరో? దేవుడే. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే కనుక, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఈ బరువు మోస్తున్నప్పుడు ఏంటండి, మనం ఏ పని చేసినప్పటికీ కూడా మౌనంగానే ఉండాలి. ఎందుకు? దేవుడే పెట్టాడు ఆ బరువుని. ప్రభు నేను చేయలేను, నా వల్ల కాదు అని మనం మాట్లాడడానికి మనం సరిపోము. ఎందుకో తెలుసండి, ఆ బరువు మోపింది ఎవరో? దేవుడే. ఉదాహరణకు ఆలోచన చేద్దామే. మన మీద శ్రమలు వస్తాయి, మన మీదకి కష్టాలు వస్తాయి. అలాంటి సమయంలో ప్రభు నేను ఒక్కనే దొరికినా నీకు? చాలామంది లేరా? చాలామంది ఉన్నారు కదా అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ శ్రమ పెట్టింది ఎవరో? దేవుడే కదా. మనం ఎలా ఉండాలి ఆ సమయంలో? మౌనంగానే ఉండాలి. ప్రభు నీ చిత్తం లేకపోతే నా మీదకి ఏది కూడా రాదు. ఇది నీ చిత్తమై ఉన్నది కాబట్టి నేను మౌనంగా ఉంటాను. పని జరిగించేది నీవు, సహాయం చేసేది నీవు, బలం ఇచ్చేది నీవు, ఆరోగ్యం ఇచ్చేది నీవే. కాబట్టి నేను మౌనంగా ఉంటాను. పనిని జరిగించు ప్రభు. నువ్వు తప్పకుండా నాకు మేలు చేస్తావు, కీడు మాత్రం చేయవు. నువ్వు నాకు ఉపకారివే, నువ్వు నాకు ఉపకారిగానే ఉన్నావు. ఒకవేళ నేను అపాయం చిక్కబడినప్పటికీ కూడా నా ప్రాణమును తప్పిస్తావు నువ్వు. ఒకవేళ మరణ పంచుల్లో నేను వెళ్ళిపోయినప్పటికీ కూడా నన్ను బ్రతికిస్తావు నువ్వు అని దేవుని మీద మనం భారం వేసి మనం ఎలా ఉండాలో తెలుసండి? మౌనంగానే ఉండాలి. మనకందరికీ తెలుసు, యోబు గారికి 7 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 7. యోబు గారికి కష్టం వచ్చిందని తెలియగానే 7 స్నేహితులు కూడా అతని దగ్గరికి వచ్చేసారు. ఎవరి దగ్గరికి? వచ్చేసిన తర్వాత 7 రోజులు అంటండి ఎవరు కూడా యోబు గారితో ఏమీ మాట్లాడలేదంట. తిన్నావా, ధైర్యంగా ఉండు, మనుషులకే వస్తాయి అని చెప్పేవారు కూడా ఎవరు లేరంటే అండి. అందరు కూడా మౌనంగా అయిపోయారు. అక్కడ 7 రోజులు అయిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పటికీ కూడా యోబులో యథార్థత కనిపిస్తుంది, భక్తి కనిపిస్తుంది. అందుకనే యోబు గారు ఎలా ఉంటారో తెలుసండి? మౌనముగానే ఉంటారు. మీరు ఆలోచించేయండి, మౌనము చాలా ప్రమాదం అని చాలామంది చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మౌనంగా ఉన్నాం అనుకోండి, ఆ పరిస్థితుల్లో మనల్ని అవమానించేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఎవరితోనైనా ఉన్నప్పుడు ఒకరు మన మీద ఎక్కువగా తిడుతున్నారు అనుకోండి, మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, అక్కడ మనం ఏం చేయబడతాం తెలుసా? అవమానించబడతాం. కానీ మౌనంగా ఉండమని బైబిల్ చెప్తుంది. అక్కడ వాదనలు మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసండి? పెద్దది చేసుకుంటాం తప్ప ఏమాత్రం కూడా అది ప్రయోజనం కాదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు కూడా మౌనంగా ఉన్నారు. మౌనం ఎప్పుడు పాటించాలో తెలుసండి? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, శ్రమల విషయంలో మనం మౌనంగా ఉన్నప్పుడు, దేవుడే సహాయకుడిని మనము నిరీక్షణతో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటాం. ఈ యవన కాలంలో ఈ బరువు పెట్టింది ఎవరో? దేవుడే. కాబట్టి ఈ బరువును
దేవుని ద్వారా వచ్చింది కాబట్టి మరలా ఆ బరువుని దేవుడు ఏం చేస్తాడు? అందుకని రాయబడుతుంది, అది ఇక్కడ మనం చదువుకున్నాము, యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు, అది యెహోవా అతని మీద ఏం చేస్తాడంట? మోపాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోపింది దేవుడే కాబట్టి ఆ బరువును మనం మోయాలి. ఉదాహరణ, బరువు అనే మాటను చాలా రకాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది చాలా భారంగా పనిచేస్తారు, కొంతమంది బరువులు ఎక్కువగా ఎత్తుతూ ఉంటారు. ఏది చేసినప్పటికీ కూడా శారీరకంగా కష్టపడుతూ ఉంటాం, ఆత్మీయంగా వచ్చేసరికి మనలో ఏ భారం ఉంటుంది? ఈ రోజున ఏ బరువు మోస్తున్నాం? శారీరకంగా మనం తినడానికి కష్టపడడానికి ఎన్నెన్నో ప్రయోజనాలు చేస్తున్నాం, ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉండే ఆ యొక్క పనులు మనం చేస్తున్నాం. కానీ ఆత్మీయంగా వచ్చేసరికి దేవుని యొక్క కాడి ఎంతవరకు మనం మోయగలుగుతున్నాం? ఒకటి ప్రార్థన చేయడంలో, ప్రభుని స్తుతించడంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, సువార్త విషయంలో ఎటువంటి బరువును మనం మోస్తున్నాం? ఈరోజు బరువును మోసేవారిగా ఉన్నామా? బరువు నుండి తప్పించుకునే వారిగా ఉన్నామా? కుటుంబం విలువ తెలుసుకున్న వారు ఏం చేస్తారో తెలుసండి? రెస్పాన్సిబిలిటీ అనగా బాధ్యత తెలిసిన వారు మాత్రమే వారు బరువును మోస్తారు. ఉదాహరణకు తల్లిదండ్రులు ఉంటారండి. తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసండి? కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితులన్నీ మారిపోయినాయిలేండి. కుటుంబ బాధ్యతలే చూస్తున్నారు, కానీ బిడ్డలను ఎలా పెంచాలో కూడా పిల్లలకి తెలియడం లేదు. ఈ రోజున కుటుంబ బాధ్యత ఎంతైతే నమ్మకంగా చేస్తున్నారో బిడ్డల విషయంలో కూడా అదే నమ్మకంగా ఉండలేకపోతున్నారు. బాధ్యత లేని విధంగా బిడ్డలను తయారు చేసేవారుగా ఉన్నారండి నేటి దినాల్లో. ఈరోజు చూస్తే తల్లి తండ్రి ఎంత కష్టపడతారో బిడ్డలు అంత కష్టపడుతున్నారు. ఈ రోజున ఒక మాట అడుగుతాను, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో 10 మంది. ఎంతమంది? కష్టపడేవారు మాత్రం 2. ఎలా గడుస్తుంది కుటుంబం? ఎలా సదుపాయం జరుగుతుందండి ఈరోజు కుటుంబం? ఒక సామెత కూడా చెప్తాం, తింటా ఉంటా అంటే అండి కొండలు కూడా ఏమైపోతాయంట. అవునా? తల్లిదండ్రులు బాధ్యతగా చేస్తున్నారు, మన బిడ్డలకు నేర్పించగలుగుతున్నారు అవి. ఆ బరువు ఏంటో, కుటుంబ బాధ్యత ఏంటో దాన్ని నేర్పించగలుగుతున్నారు ఈ రోజున. ఎంత గొప్ప చెప్పుకుంటారో పిల్లల్ని. మా పిల్లకండి వంట చేయడం రాదండి, ఇది గొప్ప. మా పిల్లకండి ఇల్లు తొడవడం రాదండి, ఎంత గొప్ప ఇది. గొప్పగా చెప్పుకుంటారు ఈ రోజున. ఈ చెప్పుకోవాలా? మా అమ్మాయి అండి వంట చేస్తే చాలా అందంగా బాగుంటుంది అని చెప్పేవారు ఉన్నారు ఈ రోజున. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? బిడ్డలను పాడు చేస్తున్నారు, బాధ్యత లేని విధంగా తయారు చేస్తున్నారు, కాలాన్ని వృధాగా వేస్ట్ చేస్తున్నారు. యవన కాలంలో బాధ్యత కలిగి నడుచుకునేవారు ఉండడం లేదు ఈ రోజున. అడుగుతున్నాను, మీ బిడ్డలు కానీ యవన కాలంలో ఉన్న మనము కానీ బాధ్యతతో పని చేస్తున్నామా? సోమరివాడు ఏమంటాడో తెలుసా అండి? సోమరివాడు ఎప్పుడూ కూడా బద్ధకంగానే ఉంటాడు. బద్ధకంగా ఉన్నవాడు బాధ్యతతో ఉంటాడా? అసలు ఉండడు. బాధ్యతతో ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరంటే ఏలియా. చెప్పండి, ఎవరు? ఏలియా. ఒకానొక సమయంలో ఎంత భక్తి చేస్తున్నవాడు, ఎంతగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో కొనసాగబడుతున్న అతని జీవితంలోనే ఒక నిరాశ ఎదురయ్యింది. ఆ నిరాశను బట్టి ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము
19వ అధ్యాయము మూడవ వచనంలో రాయబడుతుంది. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకునేటకై పోయి, అక్కడ మనం ఆలోచన చేద్దాం. తన ప్రాణమును ఏం చేసుకోవడంట? కాపాడుకోవడానికి. మిమ్మల్ని అడుగుతున్నాను, మన కుటుంబాలను చక్కగా నడిపించుకోవాలన్నా, మన కుటుంబాలలో ఎటువంటి విషయాలైనా సరే, మొట్టమొదట మన కుటుంబంలో ఎవరు ఉండాలంటే ఎక్కువగా దేవుడే ఉండాలి. ఎవరు ఉండాలండి? దేవుడే ఉండాలి. ఒక ప్రశ్న అడుగుతున్నాను, మన కుటుంబంలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ప్రార్థన చేయలేని వారి దగ్గర ఎవరుంటారు? చెప్పాలి. సాతాను ఉంటాడు. దేవుని యొక్క సన్నిధికి రాలేని దగ్గర ఎవరుంటారు? చెప్పాలి. సాతాను ఉంటాడు. మరి కుటుంబ బాధ్యతను సక్రమముగా నడిపించుకోవాలంటే కనుక తల్లిదండ్రుల దగ్గర బాధ్యత అని చెప్పుకున్నాం కదా. ఈ బాధ్యత దేవుడు అనాది కాలంలో ఆదాంకి ఇచ్చాడు కదా. మీరు కష్టపడి ఏం చేయండి? మీ చెమటను కాచండి. మీరు ఆహారాన్ని ఏం చేసుకోవాలి? సమకూర్చుకోవాల్సిన పని మీదే. మరి ఇదే బాధ్యత బిడ్డలకు నేర్పించగలుగుతున్నాం మనము? అక్కడ నుండి వస్తుంది కదా. ఎక్కడ నుండి? మన పితరుల కాలం నుండి వస్తుంది ఇది. ఈ కాలంలో బిడ్డలను బాధ్యతగా మనము పెంచలేకపోతున్నాం. ఇది ఒక రకమైనది. రెండవది, ఇప్పుడు శారీరకంగా ఆలోచన చేస్తాం, ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఒక భారాన్ని ఉంచాడు. ఏ భారం? మనకు అందరికీ తెలుసు. ఎవరైనా సరే కష్టంలో ఉంటే ప్రార్థన చేయండి అని చెప్తారు, సాక్ష్యం చెప్తారు కదమ్మా. చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం అందరం కలిసి? ప్రార్థన. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ సంఘంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా వారి కొరకు ఏం చేస్తారు వాళ్ళు? అంటే ఒక భారం ఉంది కదా. పలానా సహోదరి, నా సహోదరి కాబట్టి, నా సహోదరుడు కాబట్టి బలహీనంగా ఉన్నారు అని బాధ్యతతో ప్రార్థన చేస్తారు. అదే రీతిగా సంఘములో కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనకి. అవి సేవకుడే కాదు, సంఘము కూడా చేయాలి. రోజున సేవకుడే చేస్తున్నాడు కానీ సంఘము ఆ బాధ్యత చేయలేదు అనే మాటను ఒక్కసారి మీకు అర్థంలో చెప్తాను. ఇప్పుడు ప్రార్థన చేసేది ఎవరెవరు చేస్తారు? ప్రార్థన చేసేవారు ఎవరెవరు చేస్తారు? అందరం చేస్తారు ప్రార్థన. ఉదాహరణ, సంఘంలో ఉన్నవారు చేస్తారు, సంఘంలో లేని వారు కూడా చేస్తారు. మరి భక్తి ఎవరు చేస్తారు? యథార్థమైన భక్తి ఎవరు చేస్తారు? దేవుని యొక్క పిల్లలు మాత్రమే యథార్థమైన భక్తి చెప్పాలి, మాట్లాడాలి. యథార్థమైన భక్తి. మరి ప్రార్థన అనేది అందరూ చేస్తారు కదా. మరి భక్తి ఏంటి? అర్థమైందా? ప్రార్థన అనేది అందరూ చేస్తారు కానీ భక్తిగా యథార్థంగా జీవించేవారు కొద్దిమంది. సరే, భక్తిగా జీవించేవారు కొంతమంది ఉంటారు. ఆ భక్తిలో రెండు రకాలు. కొంతమంది భయంతో చేస్తారు, కొంతమంది భయం లేకుండా భక్తి చేస్తారు. అవునండి. భయంతో చేసేవారు కొంతమంది ఉంటారు, భయం లేకుండా. ఇప్పుడు ఈ సమయం ఉందండి, దేవుడు అంటే నాకు భయం అండి అని చెప్పి, దేవుడు నాకు ఇచ్చేది కదా సమయం, నేను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చారు మీరు. మరి భయం లేని వాళ్ళు, భక్తి అయితే ఉంది, ఏమి లేదు వాళ్ళకి, చెప్పాలి, మాట్లాడాలి, భయం లేదు. అంటే బరువు అనేది అందరి మీద పెట్టాడు దేవుడు, ఈ బాధ్యత అనేది అందరికి ఇచ్చాడు దేవుడు. మరి ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నాం? కొద్దిమందే. దేవుడు కూడానండి ఎవరిని తన హస్తాల కృత్యం ద్వారా చేశాడో మనుషులమైన మనము, దేవుడు అన్ని పనులు చేయమన్నాడు. స్వాతంత్రం అనేది మనకు ఉంది. పాపం చేయడానికైనా స్వాతంత్రం ఉంది, పరిశుద్ధంగా ఉండడానికైనా సరే స్వాతంత్రం ఉంది.
కానీ ఎక్కువగా మన బాధ్యత కలిగి ఏ పని చేస్తున్నాము? శరీర సంబంధమైన బాధ్యత కలిగి కుటుంబాన్ని నడిపించుకున్న మంచిదే. ఆత్మీయమైన బాధ్యత కలిగి మన కుటుంబాలను దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని చెప్పేవారిగా ఎంతమంది ఉంటున్నారు ఈ రోజున చాలామంది ఈ కాడి బరువు మోపిన దేవుడే అని తెలుసుకుని కూడా బాధ్యతగా ఉండలేకపోతున్నారు. భక్తిని సరిగ్గా చేయలేకపోతున్నారు. భక్తిని సరిగ్గా చేయలేదనుకోండి ఏమొస్తుందో తెలుసండి, బరువులో ఈ బరువు ఉంటుంది కదా, మనం మోయలేము. ఏం చేయలేము? బరువు. అప్పటికు ప్రభు ఎదుట ఆశతో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ ఎదుట నిరీక్షణతో ఉన్నాను ప్రభువా, ఆ దినమందు యోబుకు మేలు చేస్తావు, నాకు కూడా ఏం చేయాలి మీరు? ఇలా ప్రార్థన చేస్తున్న మనమే కొన్ని దినాలు అయిపోయేసరికి మనలో ఏమొచ్చో తెలుసని నిరాశ ఎదురవుతుంది. ప్రభువా ఈ బరువు నేను మోయలేకపోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఒక చోట రాయబడుతుందండి, మనం ఎంత బరువు మోస్తామో మన దేవునికి తెలుసు. ఎంత బరువు మోస్తామో దేవునికి తెలుసు. కాబట్టి మన మీద ఎంత మోపాలో దేవునికి తెలుసు. ఎంత మోపాలో దేవునికి తెలుసు. అలాంటి సమయంలో మనం ఏమైపోకూడదండి? నిరాశ పడకూడదు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మొదటి రాజుల గ్రంథంలో ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరో? ఏలియా. మీరు ఆలోచన చేయండి, ఈ ఏలియా గారు ఎంత భక్తిపరుడో, ఎంత భయభక్తులు కలిగిన జీవితుడు అంటే, ఆకాశంలోనే వర్షం కురుస్తుంటే వర్షం ఆగిపోవంటే వర్షం ఆగిపోయేదంట. మరలా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుడే వర్షాన్ని ఏం చేసేవాడు? అంత గొప్ప భక్తిపరుడు. ఒకసారి ఎలా ఉందంటే పరిస్థితి, 400 ప్రవక్తలు ఒక పక్కన ఉన్నారు, ఒకడే ఒక పక్షాన ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా మీరు ఆలోచన చేయండి. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఏలియా గారు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితం జీవించి దేవుని యొక్క శక్తి ద్వారా 7 అద్భుతాలు చేశారు. ఎన్ని అద్భుతాలు? 7 అద్భుతాలు. 7 అద్భుతాలు. ఆ 7 అద్భుతాలు కూడా ఎవరి ద్వారా చేయించాడో తెలుసు, ఎవరు చేశారో తెలుసు అండి? దేవుని యొక్క శక్తి ద్వారా చేశారు. ఎంత భక్తిపరుడు ఏమన్నాడో తెలుసండి? రాయబడుతుంది 19వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడుతుంది, నా ప్రాణమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై పోయి. తన ప్రాణమును ఏం చేయడానికంట? కాపాడు. ఆలోచించేయండి, ప్రాణం ఇచ్చింది ఎవరు? మాట్లాడాలి. ఈ ప్రాణంను కాపాడువాడు ఎవరు? ఈ ప్రాణంను తీసుకునేవారు ఎవరు? మీరు ఆలోచించేయండి. కాపాడుకోవడానికి మనం ఎవరు? ఒక ఉదాహరణ, కాపాడుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మన ఫలితం ఉంటుందా? ఉదాహరణకు అమ్మగారు ఒక సమయంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఒక మాట వచ్చింది. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే అతనికి ఏమి ఎదురైందంట? సింహం ఎదురైందంట. దాన్ని పోతూ ఉండగా ఎలుగుబండి ఎదురయ్యిందంట. దాన్ని తప్పించుకుపోగానే గోడ మీద చేయగానే ఏముందంట? అంటే అపాయం అనేది ఉందా లేదండి? తప్పించుకోవడానికి దేవుని యొక్క సహాయమే కదా మనకు కావాలి. మన ప్రాణం మనం కాపాడుకోలేం. దేవుడే మన ప్రాణాన్ని ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడే మన ప్రాణాన్ని ఏం చేయాలి? కాపాడాలంటే కనుక మనం ఎవరు తప్పించుకోవడానికి? ప్రభువా నీవు నన్ను తప్పించు. పరిస్థితి ఎలాంటిదంటే అండి, యెజబెలు ఒక స్త్రీ ఉంది, ఒక రాణి ఉంది. ఆ రాణి చేతిలో నుండి తప్పించుకోవడానికి ఏం చేస్తారో తెలుసండి? ఏలీ గారు తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోతున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, దానికి ముందే 400 మంది ప్రవక్తలను ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి, చంపేశాడు కదా. రోషం కలిగిన భక్తి చేస్తున్న ఏలీయా గారే ఎలాంటి సమయంలో నిరాశతో తప్పించుకుంటున్నారు అనగా,
తన దేవుడే ఆధారము, దేవుడే నాకు దిక్కు, ఈ బరువును పెట్టింది దేవుడే అని దేవునికి ప్రార్థన చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అంటున్నాను, ఒక బరువు, ఒక బాధ్యతతో ఉన్నవారు తప్పకుండా ఏ పరిస్థితిలో అయినా సరే ప్రార్థన చేస్తారు. బైబిల్లో రాయబడిన ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? రాజు అయినప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా, ఎవరు దేవునికి చిత్తం లేకుండా మన మీదకి ఏది కూడా రాదు. రాదు. ఈ బరువు లేకపోతే ఈ బాధ్యత పెట్టింది దేవుడే కాబట్టి, దేవునికి చిత్తం లేకపోతే నా మీదకి ఏది రాదని చెప్పి మనం ముందుకే వెళ్ళాలి. నిరాశ చెందకూడదు. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు అని వాగ్దానముతో మనం నడిపించబడుతూ, ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు. నా పిల్లలు చక్క పాట పాడారు, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, తర్వాత నా ముందు నీవుంటే భయమే లేదు. నిజమే కదండి? నా తోడు నీవుంటే ఏముండదు. ఇప్పుడు మన ముందు దేవుడు ఉన్నాడు అనుకోండి, ఏ భయమైనా ఉంటుందా మనకి? అంటే భయపడుతున్నావు అంటే నీలో ఏం లేనట్టు? భయం లేదు. ఈ భయం లేకపోతే కనుక దేవుని ఎదుట మన భక్తిని మనం చేయలేం. అప్పుడే ఈ భారం ఎలా ఉంటుందో తెలుసండి? బరువుగా ఉంటుంది. మరి ఈ భారమును తేలిక చేయాలంటే పెట్టిన దేవుడే మరలా ఏం చేస్తాడో తెలుసండి? తేలిక చేస్తాడు. ఆ భారమును పెట్టింది దేవుడే, పెట్టిన భారాన్ని తేలిక చేయవాడు కూడా దేవుడే. కాబట్టి ఈ దినమున దేవునికి సన్నిధిలో మనం విన్న వాక్యం ఏంటంటే, బాధ్యతతో దేవుడు మన ముందు ఉంచిన బరువు ఏంటి? ఆ బరువు, ఆ బాధ్యత ఏంటంటే, మనము దేవుని పనిని చేయాలి. ఎవరి పని అండి? ఏంటి? మన పనులు మనం చక్క పెట్టుకుంటాం లేదా? మరి దేవుని పని ఎవరు చేస్తారు చెప్పాలి? ఎవరో దేవదూతలు చేస్తాయా? దేవదూతలు చేసే పనులు దేవదూతలకు దేవుడు అప్పగించాడు. మనం చేసే పని మనం చేయాలి. ఒకనొక సమయంలో యేసు ప్రభువారు ఎంతో మహిమపరచబడుతూ యెరూషలేమునకు వెళ్తుంటే, యూదులు అదేవిధంగా కొంతమంది పరిసయ్యులు అన్నారు, ప్రభువా వీళ్ళు ఎందుకు ఇంత కేకలేస్తున్నారు అంటే, వీళ్ళ కేకలు వేయకపోతే ఎవరేస్తారంట చెప్పాలి? రాళ్ళు కేకలేస్తాయి. అంటే వీళ్ళు ఈ పని చేయలేదనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనము కనుక దేవుని పని చేయలేదనుకోండి, దేవుడు మరొకరిని వాడుకుంటాడు. అంటే ఇచ్చిన తలాంతు మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగని చెప్పి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుని కృప మన మీద ఉంటుంది. ఎప్పుడు ఎలా చేస్తామో, బైబిల్ కూడా తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడే ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పాలి? తండ్రి దగ్గరికి వచ్చాడు. మరి బుద్ధి లేనప్పుడు మనం కూడా అంతే కదా. దేవుని యొక్క భయభక్తులు, దేవుడు మన మీద ఉంచిన బరువును భక్తితో చేద్దాం, యథార్థంగా చేద్దాం. సంఘంలో పాటలు పాడడమైనా, ప్రభుని స్తుతించడమైనా, ప్రభులో ఎలాగైనా కొనసాగే విషయంలో కూడా ఏ బాధ్యత వస్తాయి మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డలకు బాధ్యత కలిగి పని నేర్పించండి. ఈ రోజున సెల్ ఫోన్ ఎట్టుకుని బాగా తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ని వేసుకుని చాలామంది తిరుగుతున్నారు. కానీ వీటికన్నా బాధ్యతతో పని నేర్పించడం మీకు మంచిది. బాధ్యత ఉండాలి. ఒకవేళ బాధ్యత లేకపోతే బాధ్యతగా ఉండడం నేర్పించండి పిల్లలకి. బయలు రాయబడుతుంది, బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయాలంట? నేర్పించాలి. బాల్యంలో నుండి అలవాటు చేయాలి. తండ్రి తల్లి ఎలా బాధ్యతతో పనిచేస్తున్నారో బిడ్డలను కూడా అలా ఏం చేయాలి? బాధ్యతతో. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి దుర్మార్గంగా ఉండమని నేర్పించిందంట. ఎలా ఉండమని? అలా నేర్పిస్తున్నారేమో ఈ రోజున. దొంగతనం చేయి అని నేర్పిస్తున్నారేమో. అలా నేర్పించకండి. ఒక బాధ్యతతో బిడ్డలను పెంచండి. బిడ్డలకు కూడా అదే బాధ్యతను నేర్పించండి. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేస్తుందా? లైవ్లో ఉన్నాను కదా.
విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యవన కాలంలో కాడి మోసేవారిగా ఉండాలి. ఆ కాడి మోపింది దేవుడే. ఆ కాడి మోపినది దేవుడే. ప్రార్థన చేద్దాం అందరం కూడా. నీ కాడిని మోసే బాధ్యత నాకు దయచేయండి దేవా. బాధ్యతతో నేను నడవాలి. అదే బాధ్యత నా బిడ్డలకు నేను నేర్పించాలి. భక్తి జీవితంలో ఎదురవుతున్న ఎన్నో విషయాలు, ఎన్నో పరిస్థితుల్లో మనం ఎలా జీవిస్తున్నామో, ఎలాంటి క్రమం మనలో ఉన్నదో దేవుడు చూస్తున్నాడు కదా. భక్తిపరులుగా ఉన్న మనము భక్తిహీనుల వలె ప్రవర్తించకూడదు. మన నిర్ణయాలన్నీ కూడా దేవుని చిత్తమై ఉండాలి. దేవుని యొక్క ఆలోచనతో ఉండినై ఉండాలి. దేవునికి ఆలోచనతో అయి ఉండాలి. ప్రార్థన. మహోన్నతుడా నీకు వందనాల్లో ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని నీ వాక్యం ద్వారా మాట్లాడు. నా మాటలన్నీ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. మేము ఎలా జీవించాలో మాతో మాట్లాడావు. ఈ కాడి మోపినది నీవే, దాని నుండి తేలిక చేయవాడు కూడా మీరే. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. బాధ్యత కలిగి మేము పని చేయవారిగా మాకు సహాయం దయచేయండి. నీ సెలవు లేనిదే మా మీదకి ఏది రాదు అని మేము గ్రహించి నీ ఎదుట తండ్రి యథార్థముగా జీవించి కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఈ సమయంలో వాక్యంలో సహకరించిన వారికి, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా వాక్య ఆశీర్వాదాలు మెండుగా కలుగునగాక. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ యొక్క యూత్ మీటింగ్ను ప్రారంభం మొదలుకొని ముగింపు వరకును నడిపించినందుకు వందనాలు. నీ రాకడ ఆలస్యమైతే మరొక పర్యాయం ఇలా పాలు పొంద కృప మాకు దయచేసి మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచమని వేడుకుంటూ ఈ సహవాసాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ మీ నామమును బట్టి మేము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క క్రమంలో పాలు పొందిన వారు ఈ ప్రార్థన ముగించుకుని గృహాలకు వెళ్తుండగా క్షేమకరంగా నడిపించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.